చెప్తా ఎవరు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళే క్రెడిట్. సో దీనికి ఇచ్చిన దీంట్లో కూడా ఇప్పుడు మనం చూసుంటాం మోదీ గారు చేసిన చాలా మంచి నాకు నచ్చింది సాయి గారు యాక్చువల్లీ. ఎందుకంటే ఉల్టా వేశారు కార్డు. అవును, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇప్పుడు ఐ థింక్ స్టిల్ ఆ డబ్బులు ఇవ్వదు. 180-200 కోట్లు మన MMTS phase 2కి డబ్బులు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఏది మన మౌలాలి నుంచి సనత్ నగర్కి త్రూ నెరెడ్మెట్, లోత్కుంట, బోన్పల్లి వైపు నుంచి అట్లా వెళ్తుంది అన్నమాట. దానికి డబ్బులు ఇవ్వలేదు ఇంకా స్టేట్ గవర్నమెంట్. డబ్బులు లేదని చెప్పి కేసీఆర్ చేయలేపేశారు అప్పుడే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు, రైల్వేస్ అది ఇంప్లిమెంటెడ్. కానీ ఫుల్ ఫ్లెజ్గా నడవట్లేదు. ఇంకా ఫండ్స్ రావాలి, దానికి రేక్స్ తీసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి దానికి. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను, మీరు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మీరేం చేయట్లేదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ మన ఏజెన్సీ ఏరియాస్ అంతా, అక్కడ మీరేం చేస్తలేదు. 4G మినిమం అనుమతులు రాలేదట. 4G 5G ఎక్స్పాన్షన్కి అది కూడా ఇవ్వట్లేదు. రిలయన్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఉందంట 32,000 కోట్లది, దాన్ని కూడా అనుమతి ఇవ్వలేదంట. వీళ్ళు ప్రాజెక్ట్ కావాలని చెప్పి ప్రైవేట్ సెక్టర్ దగ్గర డావోస్ వెళ్ళి ఆ సంతకాలు చేసుకుంటారు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా ఇక్కడ చేయరు సాగర్. ఇంకా చాలా మటుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 3 శ్రీరామ్ సాగర్ కానివ్వండి, రాజీవ్ భీమా, ఇదన్నీ పడి ఉన్నాయి చాలా మటుకు ప్రాజెక్ట్స్. ఎయిమ్స్ బీబీ నగర్ 1300 కోట్లు. నేను చెప్పిన దీనికన్నా ముందు చెప్పిన ప్రాజెక్ట్ చొక్కరావు దేవుడు వల్ల కానీ, రాజీవ్ భీమా కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2కి 18,000 కోట్లు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్, 18,000 crores. ఓకే, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈ బాంబు పడంగానే నేను కొంచెం హైదరాబాద్కి వెళ్ళి మా అఫీషియల్స్ మీట్ చేసి కనుక్కుంటాను అంటే, ఆయనకు తెలియదు ఇదంతా. దాచిపెట్టారు, తెలిసి ఉండకపోవచ్చు, నిజంగా దాచిపెట్టారు వీళ్ళందరికీ. క్లియర్ చేస్తానన్నారంట ఇమీడియట్లీ. మనకి ఈఎస్ఐ ఇటువైపు ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, సికింద్రాబాద్ వైపు, మన ఎర్రగడ్డ వైపు. కానీ శంషాబాద్ వైపు 150 కోట్లకి కట్టాలి, దానికి ల్యాండ్ కావాలి కదా, అది ఇవ్వలేదు. దానికి 150 కోట్లు రావాలి. మనోహర్బాద్ కొత్తపల్లి రైల్వే లైన్కి, కాజీపేట విజయవాడ 3rd లైన్ కోసం ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్, అది 3,000 కోట్లు ఆల్మోస్ట్. ఇదన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పెడుతున్నారు, కానీ వీళ్ళు అడ్డంకులు పెడుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కటి చెప్పి ఒకటి